ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరిస్తారని నమ్ముతూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని మన జీవితాలలో పెట్టుకొని ఫలించడానికి మనం ముందుకు వెళదాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 2వ వచనం. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, భక్తుని యొక్క విశ్వాసపు మాట ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. భక్తుడైతే బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, అయా, నా తలంపు నేను ఆలోచించక ముందే, అది నా తలంపు నా యొక్క మెదడులో పుట్టక మునిపే నీవు నా మనస్సును, నా తలంపును కూడా గ్రహించేటువంటి దేవుడవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ మాటను గనక మన హృదయాలలో మనం పెట్టుకుంటే, మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మాట్లాడుతున్న మాట మన కోసమే అని మనం అనుకుంటే, ఈరోజు మనము కూడా ఉదయం మొదలు సాయంత్రం వరకు, రాత్రి పడుకునే ముందు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాం. అవును కదా? మరి మనకు కూడా తలంపు పుట్టక మునిపే మన యొక్క తలంపు ఎరిగినవాడు, మన మనస్సును గ్రహించినవాడు మన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీ మనస్సు దేవునికి నీకంటే బాగా తెలుసు. నీ మనస్సులో, నీ హృదయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఏ తలంపు కలిగి ఉన్నావో దేవుడు గ్రహించినటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి నీవు ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే నీకు ఆలోచన పుట్టకముందే దానిని చెరపట్టి దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు ప్రార్థించు. దేవుడు గ్రహించిన దేవుడైతే మరి ఆయన గ్రహించిన దేవుడుగా మనము ఆయన చిత్తాన్ని కోరుతున్నామా లేదా అనేటువంటి హృదయ పరిశీలన కూడా దేవుడు చేస్తూ ఉంటారు. అవును కదా? కాబట్టి మన మనస్సు ఎరిగిన దేవుడై ఉన్నారు, లేదు అని అనడం లేదు. కానీ మనం కూడా ప్రతి విషయంలో కూడా మన ఆలోచనను చెరపట్టుకొని వెళ్ళి ఆయన చేతిలో పెట్టి, మరి ప్రభా, ఈ తలంపు నా మనస్సులో పుట్టిన ఈ ఆలోచన నీ చిత్తమా, నేను ఎలాగున వెళ్ళాలనే ఆలోచనతో మనము ప్రార్థించి దైవ చిత్తాన్ని కోరి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈరోజు నీ మనస్సు గ్రహించిన దేవుడు, నీ తలంపును ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఏ విషయంలో కూడా దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్నలు మానుకుందాం. ఎందుకంటే మన మనస్సు తెలుసు, మన తలంపు తెలుసు, మనల్ని సమస్తాన్ని గ్రహించిన దేవుడు అండి. మనకు ఏది ఎప్పుడు అవసరమో అనుగ్రహించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనే వాస్తవాన్ని మాత్రమే నమ్ముదాం. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, ఎవరైనా మనల్ని భయపెడుతూ ఉండనివ్వండి, పరిస్థితులు కృంగదీస్తూ ఉండనివ్వండి, ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే నా మనస్సును గ్రహించిన దేవుడు, నా తలంపును ఎరిగిన దేవుడు, నాకు ఏది మంచో అదే నా జీవితంలో అనుగ్రహిస్తాడని నమ్మితే, నీ తలంపు జరగలేదని, నీ మనస్సు గ్రహించి కూడా అది చేయలేదని దేవుణ్ణి ఎన్నడూ కూడా నువ్వు ప్రశ్నించే వ్యక్తిగా ఉండవు. యథార్థమైన మాట. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని వాక్యాలు అన్నీ కూడా యథార్థవంతమైనవి. వాటిని యథార్థతలో చూడాలి, యథార్థంగా ఆలోచించాలి, నీతియుక్తంగా జీవితంలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అంతేకాని వాగ్దానాలను మాత్రమే పట్టుకొని ఆజ్ఞలు విడిచిపెట్టి దేవుని మనము నిందించే వారంగా ఉండకూడదని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి మాటను కూడా యథార్థత దృష్టితో చూసినప్పుడు దానిని మనం ఖచ్చితంగా అర్థం చేసుకునేటువంటి వారముగా ఉంటాం.
మరి అద్భుతమైన మాటల ద్వారా దేవుడు మన మనస్సును, మన తలంపును గ్రహించారని నమ్మి ఈరోజు నీ హృదయంలో, నీ మనస్సులో, నీ తలంపుల్లో ఏ ఆలోచనలు పెట్టుకున్నావో నీకంటే ముందుగా దేవుడు ఎరిగారని, అవి నీ జీవితానికి మేలైతేనే నీ జీవితంలోకి వస్తాయని, మేలు కాకపోతే అవి కొట్టివేయబడతాయని నమ్మి దేవుని ప్రశ్నించక ముందుకు సాగిపో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను గట్టి బలపరిచారు. అనయ్య, మా హృదయాలలో మా తలంపులు, మా మనస్సును ఎరిగిన దేవుడిగా మీరున్నారు ప్రభా. అవి పుట్టక మునిపి ప్రభా మీరు ఎరిగి నాయన మాతో మాట్లాడుతున్న విధానాలను బట్టి వందనాలు ప్రభా. మాకు మేలైనవి మాత్రమే మా జీవితంలోకి వస్తాయని, మేలు కానివి మా జీవితంలోంచి తొలగిపోతాయని మేము నమ్ముతున్నాం ప్రభా. ఎవరైతే ఈ మాటలు నమ్మి విశ్వసించి అవును నా దేవుడు నా హృదయంను, నా మనస్సును, నా తలంపుల అన్నిటినీ గ్రహించారని ఎవరైతే ప్రవ్వా మేమేద ఆనుకుని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనలకు మీరు దీవెనలు ఇచ్చారని నమ్ముతూ ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థిక బంధకాలలో ఉన్నారా? శ్రమ, యాతన, వ్యతిరేక పరిస్థితులు గుండా నడుస్తూ ఉన్నారా? అయితే శుభ వర్తమానం. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మీ గాస్పెల్ టీవీలో లైవ్ రాబోతూ ఉన్నది. తప్పకుండా చూడండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. మరి మీ కొరకు భారంగా ప్రార్థించడానికి, ఆత్మీయంగా బలమైన వర్తమానాన్ని అందించడానికి మీ ముందుకు రాబోతూ ఉన్నాం. తప్పకుండా చూడండి, లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి.